హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. అదే నెల్లూరు చేపల పులుసు అండి. ఈ నెల్లూరు చేపల పులుసు చాలా టేస్టీ ఉంటుందండి. ఇందులో ఏ మసాలా వేయమండి, మనము పచ్చిమిర్చి, కొత్తిమీర, ధనియాలు, గరం మసాలా ఏది వేయమండి. చాలా సింపుల్గా చేసామండి ఈ రెసిపీ. సరే ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దామండి. చూసే ముందు నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే 2 kgs చేపలు తీసుకున్నానండి. ఇవైతే బొచ్చలండి. 2 kgs తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకొని ఇవైతే ఇలా పక్కకు పెట్టేసుకోవాలి. ఇక్కడైతే చింతపండు తీసుకుందామండి. 100 గ్రామ్ చింతపండు అయితే తీసుకున్నా. అందులో 750 ml వాటర్ అయితే వేసుకోవాలండి. వేసుకొని నానబెట్టేసుకోవాలి చింతపండుని. ఇక్కడైతే 6 ఆనియన్స్ తీసుకోవాలండి. తీసుకొని ఆనియన్స్ కట్ చేసుకోవాలి. ఇలా రఫ్గా అయితే మిక్సీ పట్టుకోవాలండి. మొత్తం పేస్ట్ అయితే చేసుకోవద్దు. ఇక్కడైతే ఒక మామిడికాయ తీసుకుందామండి. మామిడికాయ మొత్తం అయితే అవసరం లేదండి, హాఫ్ వేసుకోవాలి. చాలా పుల్ల ఉంది మామిడికాయ, సగం వేసుకుంటే చాలా ఉంది. ఇలా 4 పీసెస్ అయితే కట్ చేసుకోవాలండి మామిడికాయని. ఇలా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడైతే చింతపండు అయితే నానిందండి. ఇలా గుజ్జు తీసేసుకోవాలి చింతపండుది. ఇలా వడపట్టుకోవాలండి. ఫస్ట్ 750 ml అయితే వాటర్ వేసుకున్నాం కదా, మళ్ళీ 750 ml వాటర్ యాడ్ చేసుకోవాలండి. మనకైతే టోటల్గా పులుసులో 1.5 లీటర్ అయితే వాటర్ పడుతుందండి చింతపండు పులుసు. ఇక్కడైతే ఇలా ఒకటి పెద్దదైతే బగోనలకి ఏదైనా పెట్టుకోవాలండి. పెట్టుకొని అందులో 1/4 కిలో అంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిగా అయ్యాక అందులో ఆవాలు అయితే వేసుకోవాలండి. ఆవాలు వేసుకున్నాక కొన్ని మెంతులు కూడా వేసుకోవాలి. ఇలా మెంతులు ఆవాలు వేడిగా అయ్యాక ఇప్పుడైతే మనం ఉల్లిగడ్డ వేసుకోవాలండి. ఉల్లిగడ్డ ఎర్ర చేసుకోవాలండి. మాకు వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడైతే ఇందులో దొడ్డు వేసుకోవాలండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి. ఇక్కడైతే కారం వేసుకోవాలండి. ఒక 4 టేబుల్ స్పూన్ అయితే కారం వేసుకోవాలి. కారం ఎక్కువనే పడుతుందండి చేపల పులుసుకి. చింతపండు, మామిడికాయ అవన్నీ వేస్తాం కదండి, కారం ఎక్కువనే వేసుకోవాలి. ఇలా కారం వేసుకొని మిక్సీ చేసేసుకోవాలి. ఇలా ఉల్లిగడ్డ అయితే ఇలా ఎర్రగా అయిపోయాక ఇప్పుడైతే మనం చింతపండు వేసేసుకోవాలండి. చింతపండు జ్యూస్ తీసింది ఉంది కదా, అది వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకొని ఒక 10 minutes అలా పెట్టేసేయాలండి. బాగా మర్చలేదాకా పెట్టాలి. చిక్కగా అయినాక చూద్దాం. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దామండి ఒకసారి. ఇది మసులుతుంది. ఒకసారి అయితే ఇప్పుడు కలిపి చూసామండి ఎలా అయిందో. గ్రేవీ అనేది కొంచెం చిక్కగా అయిందండి, చూసారా? ఇలా చిక్కగా అయినప్పుడే మనం ఇప్పుడు ఏం చేయాలి, అందులో చేపలు వేసేసుకోవాలండి. స్లోగా చేపలు వేయాలండి ఒక్కొక్కటి. ఇలా ఒక్కొక్కటి దూరం దూరం వేయాలండి. చేపలు ఒకసారి బగోన్లోకి వేసినాక మళ్ళీ మనం చెంచా అనేది పెట్టొద్దండి. ఇలా క్లాత్ వర్తో పట్టుకొని ఇట్లా కదిలియాలి అంతేగాని మనం చెంచా అస్సలు పెట్టొద్దు.
ఇప్పుడైతే ఒక 5 మినిట్స్ ఉడకనియండి చేపలు వేసాక. 5 మినిట్స్ అయ్యాక చూద్దామండి. నేను చేసిన నెల్లూరు చేపల పులుసు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండి. మళ్ళీ మంచి రెసిపీతో కలుద్దామండి. బాయ్ అండి.